Hello everyone, welcome to a new vlog. In this vlog you are going to find what I do in a Sunday. చిన్నప్పటి నుంచి హ్యాబిచుయేట్ అయినట్టుగానే సండే అనగానే హాలిడే అండ్ హాలిడే లీడ్స్ టు ఎ లేజీ డే. అలా నేను ఆఫ్టర్ ఎ మచ్ ఢిల్లీ డాలీ ఐ జస్ట్ వోకప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ టైం ఎంత అయింది అని చూడడానికన్నా ముందు ఫస్ట్ నేను విండో ఓపెన్ చేశాను. ఎందుకంటే సూర్యుడు ఏ లెవెల్లో ఉన్నాడు అని ఫస్ట్ ఆ ఇంటెన్సిటీ చూడాలి, నేను లైట్ ఇంటెన్సిటీ. ఇంకొంచెం సేపు పడుకున్నానంటే ఇంకా సూర్యుడే వచ్చి లేపేలాగా అంత టైం అయిపోయింది యాక్చువల్లీ. ఇంకా సరే లేచేద్దామని ఇంకా లేచి ఫాస్ట్గా బెడ్ క్లీనప్ చేస్తున్నా. ఇది ఫస్ట్ థింగ్ చేయడం బాగుంటుందన్నమాట ఆఫ్టర్ వేకప్. ఇంకా అయిపోగానే ఫస్ట్ ఆ 1/2 లీటర్ బాటిల్లో ఫుల్ తాగాలనుకుంటాను, కానీ హాఫ్లో హాఫ్ కూడా కంప్లీట్ చేయలేదు నేను వాటర్ మార్నింగే. సో ఐ జస్ట్ కాల్డ్ అప్ మై ఫ్రెండ్ అండ్ వీ టుక్ మిల్క్ అండ్ వీ జస్ట్ వెంట్ ఫర్ ఎ వాక్ బికాస్ వెదర్ డిమాండ్స్. చాలా లేట్ ఇన్ ద మార్నింగ్ అయినా కూడా వాక్ చేస్తున్నాం ఏంటి అనుకోకండి, కానీ చాలా బాగుంది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఆ బర్డ్స్ చిప్పింగ్, ఆ టైంకి వర్షం పడడం లైట్గా అండ్ చాలా బాగుంది. అందుకే ఇంకా వాక్ వెళ్ళాలి అని వచ్చేసాను లేట్ అయిపోయినా కూడా. అండ్ వి జస్ట్ సాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ హాస్టల్. అలా కొన్ని ప్లెజెంట్ సాంగ్స్ వింటూ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. అంటే వేకింగ్ అప్ టు దిస్ ఎన్వైర్న్మెంట్ ఇస్ సో బ్లెస్ యాక్చువల్లీ, చాలా బాగుంది. అండ్ సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది అని వచ్చేసాం. ఆ చినుకులు కాస్త వర్షంగా మారాయి, అందుకని I had some soaked nuts along with oats to taste. Apart from this, I had some chores to do like laundry and some basic cleanup things. And ఈ క్లీనప్ అసలు ఎప్పటికీ ఎండే అవ్వదు నా దగ్గర మాత్రం. ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒక చోట అంటే అక్యూములేట్ అయిపోతూనే ఉంటాయి. సో ఐ హ్యాడ్ టు క్లీన్ అప్ దట్. అండ్ సండే ఈజ్ మెంట్ ఫర్ దట్ అన్నట్టు ఐ జస్ట్ వెయిట్ ఫర్ సండే. అలా నా సండే రాగానే ఇంకా అన్ని క్లీనప్ చేస్తున్నా. ఈరోజు మాత్రం నా స్టడీ టేబుల్ కూడా కాస్త ఇంకొకసారి క్లీన్ చేయాలనుకున్నా. తడా అయిపోయింది. అండ్ ఐ హ్యాడ్ సమ్ స్నాక్స్ మీన్ వైల్ రోస్టెడ్ చెన్నా. అండ్ సో షార్ట్ తీస్తుంటే అర్థమైంది వెనకాల క్లాత్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను కబోర్డ్లోకి సర్దేశాను. సో మెస్ టైం అయిపోయిందని చికెన్ అండ్ పలావ్ తినడానికి వచ్చేసాను. ఆఫ్టర్ దట్ ఐ హ్యాడ్ సమ్ స్లీప్. Sunday doesn't end without having a hangout, so we planned to visit a park. అలా మేము పార్క్కి రెడీ అయిపోయాం. వి జస్ట్ కేమ్ అవుట్ అండ్ వెదర్ చూస్తే చాలా ప్లెజెంట్ ఉండింది. ఒక 15 minutes ఆఫ్ రైడ్ అవ్వగానే ఇంకా మా డెస్టినేషన్ చేరిపోయాము. ఈ పార్క్ ఇది ఇంకా డెవలపింగ్ పార్క్ అనమాట, అంటే ఫుల్లీ డెవలప్ అవ్వలేదు. సో ఓన్లీ సండేస్ అవైలబుల్ ఇది, అది మాకు రీసెంట్గానే తెలిసింది. సో వీక్ ఎంటర్ అవుతూనే మాకు ఈ క్రౌడ్తో ఒక షాక్ ఇచ్చేసింది. ఇది ఇంకా డెవలపింగ్ పార్కే కదరా బాబు, అంతమందికి ఎలా తెలుసు అనుకున్నాం. కానీ లైక్ ఇంట్లో అసలు ఎవరు లేరు అనుకుంటా, ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు ఆ రోజు మాత్రం చాలామంది. అండ్ ఇక్కడ కొన్ని ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉండే. లైక్ ద ప్లేస్ ఇస్ సో గుడ్ అండ్ ద గ్రీనరీ షూట్ చేసుకోవడానికి అండ్ ఎవ్రీథింగ్ ఇట్ జస్ట్ పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంది ఆ టైంకి, ఆ వెదర్కి అండ్ దట్ గ్రీనరీ ఎవ్రీథింగ్ సూట్స్ వెల్ అనమాట ఆ రోజు. అండ్ మా క్వీన్కి తన కింగ్ దొరికేసాడు అంటూ ఇంకా పోజ్ ఇచ్చేసింది. అండ్ వీ జస్ట్ వెంట్ ఫర్ ఎ వ్యూ. చూస్తున్నారుగా, చెప్పినట్టుగా ఇది ఇంకా డెవలపింగ్లో ఉంది. అందుకు ఇంకా ఈ వాటర్ థింగ్స్ ఇవన్నీ ఫుల్గా డెవలప్ అవ్వలేదు అప్పటికి. మేము ఇంకా లోపలికి వెళ్తున్నాం. అంటే కొంచెం పైకి ఎక్కితే మాకు ఒక వ్యూ కనిపించింది అండ్ ఇట్ వాజ్ ఇన్ ఏ ఫ్లవర్ షేప్. సో ఇదంతా డెవలప్ అయ్యాక చాలా బాగుంటుంది అనుకుంటాం. మోస్ట్లీ ఇన్ ద నైట్ టైమ్స్ అక్కడ మధ్యలో లైక్ ఫౌంటైన్ టైప్ ఏమైనా పెడతారేమో. అండ్ అక్కడ షెడ్ ఒకటి కనిపిస్తుందిగా, అక్కడ నేను ఒక రీల్ కూడా చేశాను. మేము పైన చూసాంగా, ఆ షెడ్ కోసమని వెతికి వెళ్ళాము. ఇంకా అక్కడ వెళ్ళగానే లైట్గా చినుకులు స్టార్ట్ అయ్యాయి. ఇంక ఇదిగో పాటేసుకో అన్నట్టు పాటేసి ఒక రీల్ కూడా వేసేసాను. అండ్ వచ్చేదారిలో అక్కడంతా బాదం చెట్లే. ఇంకా మా ఫ్రెండ్ ఊరికే ఉంటాడా, చూసారుగా ఇంతకుముందు వ్లాగ్లో కూడా ఏదో ఒకటి కొడుతూ ఉన్నట్టు ఇక్కడ కూడా బాదంని వదలకుండా కొడుతూ ఉండే. చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్తో ప్లాంట్స్తో బాగుంది పార్క్ మాత్రం. అండ్ అప్పుడు సండే కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు. ఒక హైయెస్ట్ పాయింట్ కూడా ఉండింది. అక్కడికి రీచ్ అవుతే మనం ఇట్లా పైనుంచి ఒక వ్యూ చూడొచ్చు.
చుట్టూ ఎక్కడ చూసినా మొత్తం ఫారెస్ట్‌లానే ఉంటుంది ఆల్మోస్ట్. ఆ ఫారెస్ట్‌లోనే జస్ట్ కొన్ని ఎకర్స్‌లో ఇది ఒక పార్క్ లాగా ఇలా ఫార్మ్ చేశారు. ఇంకా మేము ఆ పాయింట్ దగ్గర కొన్ని ఫోటోగ్రాఫ్స్ క్లిక్ చేసుకొని అండ్ వి జస్ట్ హ్యాడ్ సమ్ టైమ్ దేర్. ఇంకా టైం అయిపోయింది అండ్ సెక్యూరిటీ గార్డ్ వస్తుంటే మేము రిటర్న్ అయిపోయాం. ఇంకా సండే ఎండ్స్ కాదు, ఇంకా సమ్ పార్టీస్ రిమైనింగ్ కదా, అదేంటో చూపిస్తాను ఇప్పుడు. వీఆర్ బ్యాక్ అండ్ వీఆర్ హియర్ అట్ చాట్ సెంటర్. సో వి టుక్ సమ్ సేవ్ పూరి అండ్ మసాలా పూరి. ఇంకా అంటే మాకు డిన్నర్ టైం అవ్వలేదన్నమాట. కాబట్టి మేము కాలేజ్కి ఇంకా రిటర్న్ అవుతూ ఉండగానే వెదర్ డిమాండ్స్ అంటూ కాఫీ తీసుకున్నాం. కానీ అలా వెదర్ డిమాండ్స్ అంటూ ఆల్మోస్ట్ ఈరోజు తిన్నవన్నీ వెదర్ డిమాండ్సే. సో వాటర్ ఫిల్ చేసుకొని ఇంకా బుక్కులు తీద్దామని కూర్చున్నాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి అన్నీ చేశాను బుక్స్ తప్ప. సో ఐ జస్ట్ రెడ్ సమ్ సబ్ టాపిక్ అండ్ హ్యాడ్ మై డిన్నర్. అయిపోగానే ఇంకా మ్యాండేటరీ సమ్ నైట్ స్కిన్ కేర్ రొటీన్. So that's how my Sunday went, and tomorrow is Monday guys and the long week is ahead. I'm ready for the bed, shutting down the windows, signing off. Bye Sunday.